అప్పుడు జగజీవికి వెతకొస్తున్నారు, ఇప్పుడు ఇది అసలైన సంక్రాంతి ఇప్పుడు వచ్చిందండి. ఎక్సలెంట్ 20s బ్యాక్ చిరంజీవి ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవి గాని కామెడీ చేస్తే ఇంకెవడు పనికిరారు. బెస్ట్ సినిమా అండి, ఇది బెస్ట్ సినిమా, అబ్సల్యూట్ సినిమా. సంక్రాంతి పక్కా బ్లాక్ బస్టర్ ఇదైతే. మంచి సినిమా. మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేయండి. బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఫ్యామిలీకి ఆడియన్స్ కి బాగా ఎక్కుతుంది. ప్రభాస్ సినిమా కన్నా బాగుంది, చాలా బాగుంది. మెగా ఫ్యామిలీ ఇది హిట్, సంక్రాంతి హిట్. అన్స్టాపబుల్ కామెడీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏకదాటిగా చిరంజీవిని వింటేజ్ చిరంజీవిలో మటుకు చూడటం అయితే జరిగింది. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు, ఏమీ ఉండదు. సూపర్ సూపర్ సూపర్. బాగుందండి సినిమా, బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా సూపర్ గా ఉంది. అనిల్ రాపుడు గారు సంక్రాంతి శుభాకాంక్షలు. చిరంజీవి గారు మాత్రం గారణ మొగుడు, గ్యాంగ్ లీడర్ 25 years చిరంజీవి గారు కనిపించారు. ఇది వాస్తు ఈ సంక్రాంతి చిరంజీవి గారిది. అనిల్ రాపుడు గారు సూపర్ ఉందండి సినిమా, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. పాత చిరంజీవి కొత్త చిరంజీవి ఒకే చిరంజీవి అన్న, మెగాస్టార్ చిరంజీవి అన్న సూపర్ అండి. అప్పుడు జగజీవికి వెతకొస్తున్నారు, ఇప్పుడు ఇది సూపర్ సినిమా, సూపర్ హ్యాపీ. డబ్బులు ఖర్చు పెట్టాలి, అట్లాంటి సినిమా రావాలి. అనిల్ ఇప్పుడు రికార్డ్ అన్న, ఆయన మాత్రం డైరెక్ట్ సూపర్. అసలైన సంక్రాంతి ఇప్పుడు వచ్చిందండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫుల్ ఎనర్జీగా ఉన్నాం మేము కూడాను. చాలా చాలా బాగుంది. మా మెగాస్టార్ మూవీ అంటే సంక్రాంతి వచ్చినట్టే. మా మెగాస్టార్ మూవీతో సంక్రాంతి వచ్చింది. సూపర్ మూవీ, సూపర్. పక్కా పైసా వసూల్ మూవీ, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతి. ఎక్సలెంట్ 20s బ్యాక్ చిరంజీవి ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎక్సలెంట్ మూవీ, ఫుల్ ఫ్యామిలీ మూవీ. సూపర్ అన్న, చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమా. చిరంజీవి మళ్ళీ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు, చాలా బాగుంది. సూపర్ సూపర్ సార్, ఇద్దరికిద్దరు సూపర్. 20 నిమిషాలు సార్ వెంకటేష్ యాక్టింగ్ హైలైట్. బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవి గాని కామెడీ చేస్తే ఇంకెవడు పనికిరారు. ఆడి తర్వాత ఆడి ఎనర్జీ చూపించారు. మళ్ళీ చిరంజీవి ఎనర్జీ, మళ్ళీ ఒకే ఒక చిరంజీవి, ఈ కలియుగానికి ఒకే హీరో, అది చిరంజీవి. ఎన్ని తరాలు మారినా, ఎన్ని హీరోలు వచ్చినా చిరంజీవి అన్నాడు. ఒకరే చూడు, ఒకరే చిరంజీవి. మాత్రం తగ్గలేదు. చిరంజీవి గారు అలా నడిచారు, అలాగే డైరెక్ట్ కూడా బాగా తీశారు. వెంకీ సూపర్, వెంకీ సూపర్. ఒరిస్సా నుంచి వచ్చాడు, ఒరిస్సా నుంచి. ఒకడే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. రాష్ట్రంలో కాదు దేశంలో కూడా చాలా ప్రతి ఒక్కరు సంక్రాంతి ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ జై తెలుగుదేశం. ఎక్కడ కూడా ఎటువంటి అగేజ్ లేకుండా సూపర్ చేశారు సినిమా మటుకు. చిరంజీవి గారు మటుకు అదిరిపోయారండి. వెంకటేష్ కూడా అన్ని పాటలు, ఫైట్లు, కామెడీ సూపర్ అన్నమాట. అనిల్ రావిపూడి సినిమాలోని బెస్ట్ సినిమా అండి, ఇది బెస్ట్ సినిమా. అనిల్ రావిపూడి సినిమాలోని బెస్ట్ సినిమా. వెంకీ సూపర్, వెంకీ అదరగొట్టేశాడు. వెంకీ మొమ్మాట లేదండి, చిరంజీవి అని మొమ్మాట లేదు. చిరంజీవి అన్నిలా చూశాడు. సూపర్ అండి, బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. దీనికన్నా సంవత్సరం ఒకసారి సినిమా, అన్నిట్లో బెస్ట్. బాగుంది సినిమా మాత్రం. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవిని చూస్తామండి. చాలా బాగుంది సినిమా, సూపర్ గా ఉంది సినిమా. సినిమా చాలా బాగుందండి. సంక్రాంతి బాగా జరుపుకుంటా అందరూ చిరంజీవి దయ వల్ల. బాగా నవ్వుకున్నాం చక్కగా. వెంకటేష్ చిరంజీవి బాగా, ఇద్దరిది బాగుంది. మూవీ చాలా బాగుంది. చిరంజీవి యాక్షన్ కానీ, డాన్స్ కానీ, అనిల్ రావుడి చాలా బాగా చూపించారు. చిరంజీవి చాలా ఎంజాయ్ చేసాం. మా గ్రాండ్ పేరెంట్స్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాం వాళ్ళు వచ్చాక. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. బీజిఎం అయితే బీమ్స్ చాలా బాగా కొట్టారు. బీజిఎం చాలా బాగుంది, చాలా బాగా చేశాడు చిరంజీవి. చాలా బాగుంది సినిమా. డాన్స్ కూడా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేస్తారు. కాదు కానీ ఈ మూవీ నుంచి మేము చిరంజీవి కోసం వచ్చాం. సూపర్ ఉంది మూవీ అయితే, చాలా బాగుంది. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేయండి సంక్రాంతి. సూపర్ అన్న, సంక్రాంతి అంటే సంక్రాంతి హైలైట్ సినిమా. సూపర్. వెంకీ యాక్షన్ సూపర్. ఇద్దరు కాంబినేషన్ కూడా సూపర్ గా చేశారు. కామెడీ కానీ, డాన్సులు కానీ, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. సాంగ్స్ అన్ని సూపర్ అన్న, సూపర్ గా ఉంది సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకీ చాలా బాగుంది, సర్ప్రైజింగ్ గా ఉంది. చిరంజీవి గారు 70 years అనేది నమ్మడానికి అయితే లేదు సార్.
అంటే ఇప్పుడు ఒక యంగ్ హీరో ఇప్పుడు 40-45 ఇయర్స్ ఎలా ఉంటారో సేమ్ మాస్తో అంటే ఓల్డ్ వింటేజ్ బాస్ గ్రేస్ ఎలా ఉంటుందో అలా ఉంది. వెంకీ గారి క్యామియో కూడా చాలా బాగుంది. లాస్ట్లో వస్తారు బట్ వెంకీ గారు ఉన్న 20-25 మినిట్స్ కూడా సినిమా చాలా బాగుంది. మెయిన్ అనిల్ రావుపూడి చిరంజీవి క్యారెక్టరైజేషన్ బాగా క్యారీ చేశాడు ఎంటైర్ మూవీ మొత్తం. ఈవెన్ స్టోరీ టు బీ ఫ్రాంక్ థియేటర్ లోపల ఏంటంటే మా యంగేజ్ కుర్రోళ్ళంతా డౌన్ అయిపోయారు, మొత్తం హై ఏజ్ ఉన్న వాళ్ళంతా అయిపోయారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ ఫ్యానిజం పుట్టక ముందే నాకు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండ మేము ముందంటారు. అబ్సల్యూట్ సినిమా సంక్రాంతి పక్కా బ్లాక్ బస్టర్ ఇదైతే మాత్రం. బుక్ స్టాప్ అయితే సూపర్. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో కూడా వేశారు. ఇంకా అందరూ అయితే ఫుల్ ఇంకా జోనోడ్ అయిపోయారు. ఇంకా అందరూ చాలా బాగుంది. మెయిన్ ఎస్పెషల్ అయితే చిరంజీవిని చూస్తూ ఉండిపోవచ్చు అలాగా. చాలా రోజుల తర్వాత అంటే ఓల్డ్ అప్పుడు చిరంజీవి గారు ఎలా ఉండేవారో ఇప్పుడు అబ్సల్యూట్లో అలానే ఉన్నారు. అందరూ వచ్చి చూడొచ్చు అన్న, అంటే మాస్ లేదు క్లాస్ లేదు అట్లా ఏం లేదు, మొత్తం అందరూ వచ్చి చూడొచ్చు, అందరికీ ఎంజాయ్ చేయొచ్చు సినిమా. అంటే ఈ క్లాస్ సినిమా ఈ క్లాస్ కాదని లేదు, మాస్ వాళ్ళకి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మనం చెప్పక్కర్లేదు. అనిల్ రావుపూడి చాలా బాగా క్యారీ చేస్తారు. పక్కా సంక్రాంతి హిట్ ఇది. వెంకటేష్ గారు ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంది. చిరంజీవి కామెడీ టైం అయితే మార్వెలస్. ఎందుకంటే మనం అప్పుడు చూసిన కామెడీ మళ్ళీ ఆ కామెడీ చేయాలంటే చాలా కష్టం. అది ఒక్కరు మన బాసే చేస్తారు అలాంటి కామెడీ. నిజంగా చాలా బాగుంది. ఇద్దరు కలిసి కామెడీ చేస్తే లాస్ట్ ఇయర్ మన వెంకటేష్ గారు హిట్ కొట్టారు కదా, ఇప్పుడు మన చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిసి సంక్రాంతి పండగకి ఎప్పుడూ రాలేదండి, ఆల్రెడీ పండగ వచ్చేసింది. మన బాస్ ఎంటర్ అయినప్పుడు పండగ అయిపోయింది. మనకి థియేటర్లో గోల చూస్తే పిచ్చెక్కిపోతారు. ఎవ్వరు మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే ఇది. మన అనిల్ రావుపూడి గారు మంచి సినిమాలు చేస్తారు. సంక్రాంతికి ఎందుకు వస్తున్నారని చెప్తున్నారు కదా, సంక్రాంతి హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేయాలని ఈ సినిమాకి వస్తారు. మీరు వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడండి, చాలా బాగుంది. నిజంగా మంచి సినిమా. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. మా వయసు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ నేను. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన కామెడీ కానీ ఏదైనా కొంచెం మిస్ అయ్యాం. ఇప్పుడు మాత్రం ఇంకా తిరగలేదు. ఆయన్ని ఎవరెవరో ఏదేదో అంటూ ఉంటారు, అప్పుడు ఇలా చేసేవారు ఇప్పుడు ఇలా చేశారు. ఎప్పుడు చిరంజీవే. ఆ డ్యాన్స్లో కానీ కామెడీలో కానీ దేంట్లోనైనా ఆయన బాస్ మించేవాడు ఎవడు లేడు. బాస్ ఆఫ్ ఆల్ బాసెస్కి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అనిల్ రావిపూడి గారు అండ్ ఎస్పెషల్లీ మనకి క్యామియో ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ లాస్ట్ ఇయర్ మనం సంక్రాంతికి వస్తున్నాం అనేది ఎంత ఎంజాయ్మెంట్ చూపించారో, నెక్స్ట్ ఎస్పెషల్లీ ఈ మూవీ సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే చాలామంది ట్రోల్స్ చేశారు అనిల్ గారి 80 హిట్స్ తర్వాత 9th హిట్ దొరికిపోతాడు ఇది అది అని. దానికి మించే ఉన్నది కానీ దానికైతే తగ్గలేదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.